ఈ చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది. ఇలాగే చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఈజీగా చేసేయవచ్చు. లాస్ట్ వరకు వీడియో అయితే చూసి లైక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. నేనైతే చికెన్ 30 కిలో తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. బాగా కడుక్కోవాలి చికెన్ అనేది ఫస్ట్. ఇదేంటంటే బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను. ఓన్లీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించాను నేను. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 150 ml వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ మరిగాక జీడిపప్పు వేపుకోవాలి. జీడిపప్పు లేనట్టయితే అవాయిడ్ చేయండి. జీడిపప్పు వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది. గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వీటిని సిమ్లోనే పెట్టి వేయించుకోండి. మీడియంలో పెడితే వేగంగా మాడిపోతాయి అన్నమాట. సో సిమ్లో నెమ్మదిగా వేయించుకోండి. గోల్డెన్ కలర్లోకి వచ్చిన వెంటనే మాత్రం మనం పక్కకు తీసేసుకోవాలి. జీడిపప్పు అనేది ఇప్పుడు వేయకూడదండి, లాస్ట్లో మనము యాడ్ చేసుకుందాము. ఈ చికెన్ ఫ్రై రైస్తో చాలా బాగుంటుంది. చపాతీతో కూడా ఈజీగా తినొచ్చు. అండ్ స్టార్టర్లాగా కూడా బాగుంటుంది. చికెన్ ఫ్రై విత్ సాంబార్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఈసారి ఎప్పుడైనా ట్రై చేయండి. ఈసారి నేను సాంబార్ కూడా పెడతాను, చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఫంక్షన్ వాళ్ళు చేస్తూ ఉంటారు, అది మాత్రం నేను చేసి పెడతాను. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇదిగోండి జీడిపప్పు అయితే పక్కకు తీసేసుకున్నాము. ఇప్పుడు అదే కడాయిల్లో ఆయిల్ ఉంది కదా, అందులోనే ఒక 3 ఉల్లిపాయలు బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా వేపుకోవాలి ఆనియన్స్ అనేవి. కొద్దిసేపు ఆనియన్స్ బాగా వేగనివ్వండి. ఆనియన్స్ మరీ ఎక్కువగా కూడా వేసుకోకూడదు. మరీ ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ పెరిగిపోతుంది చికెన్కి అనేది. అందు గురించి నేను 3 ఉల్లిపాయలే వేసుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. నాకు గ్రేవీలా కూడా ఇష్టం ఉండదండి ఆనియన్ అనేది. అందు గురించి నేను ఎప్పుడు ముక్కలే కట్ చేసుకొని వేసుకుంటాను, కర్రీకైనా ఫ్రైకైనా. ఇదిగోండి ట్రాన్స్పరెంట్గా అయితే వేగిపోవాలి ఆనియన్స్ అనేవి. ఇప్పుడు 1 స్పూన్, పెద్ద స్పూన్ తీసుకున్నాను చూడండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను, ఫ్రెష్గా దంచింది, ఇంట్లో చేసిందనమాట. ఇది వేసుకొని బాగా వేగనివ్వండి. 5 నిమిషాల్లో అయితే వేగిపోతుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక అందాక అయితే వేపుకోవాలి, పచ్చివాసన ఉండకూడదు అన్నమాట. ఇప్పుడు మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలి, రెడీగా ఉంచుకోండి. కొద్దిగా అయితే పసుపు అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ వేపుకోండి ఒకసారి. వేపుకున్నాక ఇప్పుడు మనము బోన్లెస్ చికెన్ని రెడీగా ఉంచుకున్నాం కదా కడుక్కొని, అదైతే ఇందులో వేసుకోవాలన్నమాట. మొత్తం 30 కిలో యూజ్ చేశాను. విత్ బోన్ కూడా చాలా బాగుంటుందండి చికెన్ అనేది. చాలామంది బోన్లెస్సే ఇష్టపడతారు. సో నేను ఈరోజు బోన్లెస్సే చెప్తున్నాను. నార్మల్గా అయితే చికెన్ మ్యారినేట్ కూడా చేసుకోవచ్చు, అలా కూడా ఇంకా బాగుంటుంది చికెన్ అనేది. ఇది బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకునే మెథడ్ అన్నమాట. అందు గురించి ఇలా చెప్తున్నాను, అప్పటికప్పుడు చేసుకునేలాగా. ఇప్పుడు చికెన్ని పైనుంచి కిందకి బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి, ఇలా వేగనివ్వాలన్నమాట. ఇందులో వాటర్ అంతా బయటకు వస్తుంది. ఆ వాటర్తోనే లాస్ట్ వరకు అయితే చికెన్ వేగిపోవాలన్నమాట. వాటర్ అయితే యాడ్ చేయకూడదు. ఇదిగోండి ఇప్పుడు కొద్దిసేపు అయితే వేగిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి, రుచికి తగినంత. కొద్దిగా మనము ఇప్పుడు కూరకారం వేసుకోవాలండి. కూరకారం చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ ఫ్రైకి. కూరకారం లేనట్టయితే నార్మల్గా మన ఇంట్లో వాడే కారం వాడేయవచ్చు. బ్యాచిలర్స్ దగ్గర కూరకారం ఉండదు కదా, సో నార్మల్ కారం వాడేయవచ్చు అనమాట. కూరకారం అనేది బయట దొరుకుతుందండి, ఆశీర్వాద్ది, చాలా బాగుంటుంది. లేకపోతే మన ఇంట్లోదైనా చేసుకున్నది వాడుకోవచ్చు. దాదాపు 2 స్పూన్లు వేసానండి నేను. ఇది కొంచెం కారంగానే ఉంది, అందు గురించే 2 స్పూన్లు వేసాను. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోండి. కారం సాల్ట్ చికెన్ పట్టేటట్టు బాగా వేపుకోండి పైనుంచి కింద వరకు. ఇప్పుడైతే కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. ఇంట్లో తయారు చేసుకోండి ధనియాల పొడి, జీరా పొడి, గరం మసాలా అనేది. బయట కొనకండి, అస్సలు బాగుండటం లేదు. ధనియాలు జీలకర్ర వేపేసి జస్ట్ పొడి కొట్టుకుంటే సరిపోతుందన్నమాట. గరం మసాలా కూడా నేను నెక్స్ట్ వీక్ వీడియోలో పెడతాను చూడండి, చాలా బాగుంటుంది, మంచి అరోమాతో ఉంటుంది, ఘాటుగా. ఇప్పుడైతే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ధనియాల పొడి వేసుకున్నాక 1/2 స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇవైతే ధనియాల పొడి, జీరా పొడి బయటను వదిలేస్తే పురుగు పట్టేస్తే వేగంగా, ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు అనేది ఇక్కడ అమెరికాలో ప్రీషియస్ కాబట్టి మీరైతే ఎక్కువే వేసుకోండి, ఒక గుప్పెడ వరకు. 3 రబ్బలు అయితే సరిపోతాయి. కరివేపాకు వేయడం వల్ల అయితే మంచి అరోమా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని
కొంచెంసేపు అయితే ఉంచేసుకోండి. ఒక 5 మినిట్స్ అలాగా వేగిపోతుంది. మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. ఇదిగోండి ఆయిల్ అయితే తేరిపోయింది కదా మూత తీసాక. 3 పచ్చిమిరపకాయలు అయితే చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోండి. వేసుకున్నాక మనము ఆల్రెడీ క్యాజూ నట్స్ వేపుకొని పెట్టుకున్నాం కదా, ఈ టైంలో వేసుకుంటే బాగుంటుందన్నమాట. క్యాజూ నట్స్ అనేవి ఫస్ట్లో వేసుకుంటే మెత్తపడిపోయి బాగుండదు. ఈ టైంలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిసేపు మళ్ళీ వేగనిచ్చాక, ఒక 5 మినిట్స్ వేగనిచ్చాక, అప్పుడు ఒక నిమ్మకాయ అనేది కట్ చేసుకొని వేసుకోండి. నిమ్మకాయ మాత్రం మంచి టేస్ట్ ఇస్తుంది ఈ చికెన్ ఫ్రైకి. ఈ చికెన్ ఫ్రై సాంబార్తో అయితే మంచి కాంబినేషన్ అండి. ఒకసారి అయితే మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను. నిమ్మకాయ మొత్తం యూజ్ చేయకండి, అరచెక్క అయితే సరిపోతుందనమాట. మనము 3/4 కేజీ కాబట్టి చికెను అరచెక్క సరిపోతుంది లెమన్ అనేది. మీరు లెమన్ అంతా యూజ్ చేస్తే మాత్రం పుల్లగా అయిపోయి బాగుండదండి, ఒక చెక్క సరిపోతుందనమాట. అది పిండేసి వేసేసుకోండి. ఇది పిండి వేసుకున్నాక కొద్దిగా మళ్ళీ చికెన్ అటు ఇటు కలుపుకొని పైనుంచి కింద వరకు కొద్దిసేపు అయితే 2-3 నిమిషాలు అయితే ఉంచుకోండి, అయిపోతుంది చికెన్ ఫ్రై అనేది. చూడండి చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా ఈజీగా చేయొచ్చు అనమాట. అయిపోయింది చికెన్ ఫ్రై అనేది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుక్కొని పైన వేసుకోండి, చాలా బాగుంటుంది. మరి ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.